రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అరే అన్నా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కార్ గత నెల రోజుల లోపలనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నాడు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. ఒక కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఇలా బ్యారెల్ ధరలో పెద్ద హెచ్చుతగ్గు లేనప్పటికీ కూడా గతంలో యూపీఏ సర్కార్ ఇంతకంటే బ్యారెల్ ధర ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సరసమైన ధరలకు పెట్రోల్ డీజిల్ను ఈ దేశ ప్రజలకు అందించినటువంటి చరిత్ర ఉంది. కానీ ఈ అసమర్థ బీజేపీ సర్కార్, మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రోజు రోజుకు రూపాయి విలువ పతనం అవడంతో, వీళ్ళ చాతగానంతో, వీళ్ళ చాతగానంతరంతో, వీళ్ళ అసమర్థతతో రూపాయి విలువ రోజు రోజుకు పతనం అవుతుంది. దానివల్లనే ఇలా దేశ ప్రజల మీద పెట్రోల్ డీజిల్ రూపంలో ఇవాళ అధికంగా నోతలు మోగిస్తున్నారు. తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఈ ఎన్నికల ఫలితాల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెంచబోతుంది, సామాన్య ప్రజలను అడ్డువిరుస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సార్లు చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై కాంగ్రెస్.